హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. సో మొత్తానికైతే కుంభకోణం వచ్చిన పని అయితే అయిపోయింది. ఈరోజు మనం వెళ్ళబోతున్నాము తిరుత్తని. సో ఈరోజు వచ్చేసి మ్యాక్సిమం బస్ జర్నీ ఉంటుంది. సో బస్ జర్నీ కూడా మీకు ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి లోకల్ బస్సులు. సో ఇది వచ్చేసి పెద్ద బస్ స్టాండు. ఏసీ బస్ ఎక్కాం, డీలక్సా అల్ట్రా డీలక్సో. మరి ఇది టికెట్ ఎంత ఇస్తాడో ఏం కదా అనేది చూద్దాము. సో 10 గంటలకల్లా వెళ్ళిపోతాడంట. కుంభకోణం నుంచి చెన్నైకి ఒక మనిషికి వచ్చేసి 330 రూపాయలు, ఇద్దరు కలిసి 660 పడింది. మగవాళ్ళు టైంపాస్కు మొబైల్ నొక్కుంటారు. ఆడోళ్ళు చూడండి ఏం పని చేస్తున్నారు. పూలు కొనుక్కొని లక్షణంగా ఏసీ కింద కూర్చొని అల్లుకుంటున్నారు. చూసినారా? నిజంగా వీళ్ళకున్న ఓపిక ఎవరికి ఉండదు. నాకైతే అసలు ఉండదు ఇంత ఓపిక. మా ఆవిడ గ్రేట్. కొంటే ఎక్కువ అవుతాయి అని చెప్పి పూలు తక్కువ కూడా వస్తాయి కదా, అందుకోసం అల్లుకోవడంలో టైంపాస్ అవుతుందని ఆల్మోస్ట్ అల్లేసింది సగం పూలు. ఎంత ఉన్నాయండి? 40 రూపాయలు ఉన్నాయంట మొత్తము. 40 రూపాయలకి ఎన్ని మూరలు వస్తాయి? 2 మూరలు వస్తాయంట. అదే మనం కొంటే నాకు తెలిసి 200 తీసుకుంటారు వాళ్ళు. ఇక్కడ మూర లెక్క చేయడం లేదు, బెత్తడి లెక్క చేస్తున్నారు. మన మూర అంటే వీళ్ళు మూర కాకుండా బెత్తడి లెక్క చేస్తున్నారు. ఇదే మనం వచ్చిన బస్సు కుంభకోణం నుంచి చెన్నై వరకు. చెన్నైలో కోయంబేడు బస్ స్టాండ్లో దిగమంటున్నాడు. మరి అక్కడ నుంచి తిరుత్తనికి ఉంటాయి అనుకుంటున్నాను. బస్సు అయితే బాగుంది, లోపలంతా ఏసీ. ఈ ఎండలకు ఇదే అయిపోయి ఫస్ట్ టైం ఏసీలో కూర్చున్నాను కదా ఈ మధ్యలో. ఏసీ అంతా బాగుంది. సో వాష్రూమ్కు టీ కాఫీ దానికోసం ఆపినట్టు ప్రస్తుతానికైతే. ఏసీ బస్సు అని పొగిన లోపలని దెంకొచ్చి నడరోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ నుంచి కోయంబేడుకు పోవాలంట. సో కోయంబేడుకు లోకల్ బస్సులు పట్టుకోవాలంట. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు చూపిస్తుంది. మళ్ళీ ఆడిపోయినాక బస్సు దొరుకుతలేదో చూడాలి. ఈ నుంచి కోయంబేడు బస్ స్టాండ్కి వచ్చేసి ఒక టికెట్ 35 రూపాయలు. మా ఇద్దరు కలిసి 70 రూపాయలు పడింది. ఒకరేమో ఇన్న బస్సులు దొరుకుతాయన్నారు, ఒకరేమో కోయంబేడు పోవాలన్నారు. ఇంకా లోపల ఆర్టీసీ వాళ్ళని ఎంక్వైరీ అడిగితే వాళ్ళు కూడా కోయంబేడే పోవాలన్నాడు. సో అందుకోసం కోయంబేడు వెళ్తున్నాను. అడిగినాక మరి చూద్దాం బస్సులు ఉంటాయా ఉండవా అనేది. నైట్ టైం ప్రయాణాలే కొంచెం కష్టము. అది కాక డైరెక్ట్ కాకుండా ఇట్లా మారి పోవాలంటే అది మరీ కష్టము. దారిలో పోతా అంటే ఎయిర్పోర్ట్ టచ్ అయిందనమాట. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 2 పక్కనే ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ ఉంటుంది, ఒకటి ఇంటర్నేషనల్ ఉంటుంది. కోయంబేడు బస్ స్టాండ్ ఇది వచ్చేసి లోకల్ బస్ స్టాండ్ అన్నమాట. సో ఈ నుంచి ఇట్లా తిరిగి లోపలికి వెళ్తే ఇది మొత్తం ఇంటర్నేషనల్ బస్సులు అనమాట. ఇంటర్నేషనల్ అంటే స్టేట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ అలా వెళ్ళాడనమాట. బస్సు ఏమో ఎక్కినాము. ఇది వచ్చేసి తిరువల్లూరు వరకు వెళ్తుందంట, తిరుత్తని వెళ్ళదంట. నైట్ టైం జర్నీ చేస్తే బస్సులను అస్సలు నమ్ముకోకండి. లేట్ అయినా పర్లేదు, ట్రైన్ నమ్ముకోండి. ఇప్పుడు ఆ తిరువల్లూరు నుంచి తిరుత్తని 1.5 గంట పైన జర్నీ చూపిస్తుంది. తొందరగా రీచ్ అయిపోతే తిరుత్తనిలో పడుకుందాంలే అని బయలుదేరినాము. బట్ రివర్స్లో ఏమైందంటే నిద్ర అంతా దారిలోనే గడిచిపోతుంది. మొత్తానికి తిరువల్లూరులో పడేసినాడు వచ్చి. మళ్ళీ తిరువల్లూరు నుంచి తిరుత్తనికి ఎలా పోవాలనో వచ్చి ఒక అరగంట అయింది. ఎవడు ఆపడం లేదు, బస్సులు ఏం రావడం లేదు ఇటు పక్కకి. మొత్తానికైతే కాటేజ్ ఇది. వీళ్ళు 4కి వస్తారంట. టైం వచ్చేసి 3:15 అయింది. ఓకేనా, ఇంకో 3/4 గంట వెయిట్ చేయాలి. మీరు ఇది కాటేజ్ అన్ని కొడితే రకరకాలుగా చూపిస్తుంది. ఎవరినైనా అడిగాని చెప్తారు, కానీ మీరు డే టైం వస్తే ఎవరైనా ఉంటారు, నైట్ టైం వస్తే ఎవరు ఉండరు. మీరు కావాలంటే ఇది కొట్టుకోవచ్చు. మీరు గూగుల్లో కొడితే వస్తుంది అనుకుంటా. శ్రీ షణ్ముగర్ కళ్యాణ మండపం అని. కళ్యాణ మండపం ఆపోజిట్లోనే ఉంటుంది మన కాటేజీ. లేదంటే బయట పబ్లిక్ మామూలు కూడా ఉన్నాయి. దేవస్థానం మీకు కావాలంటే ఇక్కడికి, లేదంటే మిగతా అయితే బయట booking.comలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మన కాటేజ్ ఎదురుగానే దుర్గా థియేటర్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే కూలియా మారుతుంది. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ ఆపోజిట్ ప్లేస్లో ఇది కనుక్కోవాలంటే దుర్గా థియేటర్ అనేది గూగుల్లో కొట్టండి వస్తుంది. ఇదిగోండి, ఇదే మొత్తము రూములు అలాట్ చేసేది అనమాట. కాకపోతే రూములు అయితే లేవంటున్నాడు. మరి చూద్దాము నిజంగానే లేవా, లేకుండా రూములు ఇవ్వడం ఇష్టం లేవా, లాకర్స్ లేవు, ఏమి లేవు అంటున్నాడు. సో ఇదే అనమాట బస్సు. మనము కాటేజ్ దగ్గర నుంచి కొండ పైన
స్వామి ఉంటాడు కదా అక్కడికి వరకు తీసుకెళ్తుంది అనమాట ఈ బస్సు. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి అంతా ఈ కాటేజీ రూమ్లలో నుంచి వెళ్తుంది అనమాట ఆల్మోస్ట్ బస్సు అంతా. తర్వాత వచ్చేసి రోడ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అందుకే ఇక్కడ కొంచెం రోడ్ అయితే అసలు బాగాలేదు. దాదాపు ఒక 100 మీటర్స్ అలా ఉంటుంది అనుకోండి. ఇది చూడండి ఇక్కడ కింద ఉంది కదా, కింద ఆర్చి కార్ నుంచి 1.7 కిలోమీటర్ అనమాట మొత్తం స్వామి దగ్గరికి. ఇక్కడ ఆర్చి దగ్గర వచ్చేసి చిన్న టోల్ గేట్ మాదిరి ఉంటుంది అనమాట. మనం బైక్లో వస్తే కార్లో వస్తే అలా ఏదైనా మన సొంత వెహికల్ వస్తే ఇక్కడ టోల్ అనేది వసూలు చేస్తారనమాట. చూడండి స్వామి దర్శనము ఇక్కడ నుంచి కూడా గోపురం అనేది స్పష్టంగా కనపడుతుంది అనమాట. సో కింద ఆర్చి దగ్గర నుంచి చూస్తే కూడా పైన కొండంతా బాగా కనబడుతుంటుంది. సో ఇక్కడ ఆర్చి దగ్గర వచ్చేసి ఆటోలు కూడా ఉన్నాయన్నమాట. సో బస్సు అనేది కంటిన్యూగా ఉండదు కదా, ఒకవేళ ఒక 2, 3, 4 అట్లా వస్తే కనుక ఆటోలు కూడా ఉంటాయి ఇక్కడ ఆర్చి దగ్గర. సో ఆటోలో ఎక్కినామంటే డైరెక్ట్ అక్కడ దింపేస్తాడు అనమాట. ఇంకా మేము వెళ్ళినప్పుడే రోడ్డు వేస్తున్నారనమాట. సో కొత్త తార్ రోడ్డు అనేది మళ్ళీ వాటి మీదనే వేస్తున్నారు. సో దీని మీదనే వేయకోకుండా ఏదైతే తార్ రోడ్ ఉందో దాన్ని మొత్తము పైలిపోయినది గుంతలు అనేది అవన్నీ తీసేసి దాని మీద మళ్ళీ కొత్తది వేసాను అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది వన్ టైం లాగా. సో నేషనల్ హైవేలో వేస్తారు, లేకుంటే విదేశాలు అయితే అందరూ అలానే వేస్తారు. మన సైడే రోడ్డు మీదనే రోడ్డు వేసేస్తారు మళ్ళీ. సో ఇది వచ్చేసి అన్నదాన సత్రం అనమాట. సో భోజనశాల అంటాము కదా. సో ఇది వచ్చేసి దేవస్థానంది. ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో దీనికి అమౌంట్ ఏం లేదు. సో ప్రతి మనిషికి టోకెన్ ఇస్తానన్నమాట. సో మా టోకెన్ నెంబర్ వచ్చేసి 177. సో అలా ఆల్రెడీ ప్రింటింగ్ చేసినారు. అందరికీ వచ్చేటప్పుడు తలా ఒక టోకెన్ అనేది ఇస్తున్నారు అనమాట. సో లోపల వచ్చేసి మనకి పొంగల్ పెట్టినారనమాట ఇది. సో పొంగల్ అయితే చాలా బాగుంది, వేడి వేడిగా ఉంది. పొంగలిలోకి తినడానికి మనకు వచ్చేసి సాంబార్ పోసారనమాట. ఎంతైనా పెడుతున్నారు కానీ వేడికి మనమే తినలేకపోయినాము. ఫ్యాన్లు కూడా ఉన్నాయి కానీ బట్ టైం సరిపోలేదు తినడానికి. మొత్తానికి వచ్చేసి రాత్రి తిరువల్లూరు నుంచి ఇన్నోవా వచ్చిండే ఒక అరగంటకి. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి రూముల కోసం వెయిట్ చేశాను కదా. ఉదయం వాళ్ళు వచ్చిన తర్వాత అడిగితే రూములు లేవు అన్నారు ఖాళీగా. ఇంకా సర్లే ఏం చేద్దామనేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసినాము తిరుత్తణిలోనే. తర్వాత అభిషేకం చేపించాలనుకున్నాము. దానికి ఒక క్లారిటీ లేక మేము టికెట్ ఇక్కడే తీసుకుందాం అనుకొని వచ్చేసాం అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు దాన్ని ఆన్లైన్ చేసినారంట. మీరు కూడా ఎవరైనా తిరుత్తణిలో అభిషేకం చేపించాలనుకుంటే ఆన్లైన్లోనే టికెట్లు తీసుకోండి, ఓకేనా. అభిషేకము సంబంధించినవి ఏమైనా ఉంటే కనుక. తర్వాత రూములు కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే ఇస్తున్నారంట. అది కూడా ఒకసారి చూడండి. మరి ఆన్లైన్లో ఇస్తున్నారా ఆఫ్లైన్లో ఇస్తున్నారా తెలియడం లేదు కానీ మనం వెళ్ళి ఆడపోయి అడిగితే కనుక లేవు అన్నీ అయిపోయినాయి అన్నారనమాట. సో లోపల అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఉదయం అభిషేకం టైంలోనే వెళ్ళామన్నమాట. 8 గంటలకు అభిషేకం అనమాట. 8 గంటలకు అభిషేకం అయితే ఆ టైంలోనే మనకు బాగా నీట్గా స్వామి నిజరూప దర్శనం అయితే కలిగింది మాకు కూడా. సో అభిషేకం చేపించలేకపోయినా కూడా దర్శనం అనేది అది కల్పించినాడు స్వామి. సో దాంట్లో అయితే వెరీ లక్కీ అని చెప్పుకోవాలి. సో ఇందాక చూపించాను కదా మీకు, మా వైఫ్ మమత డొనేట్ చేసింది. యాక్చువల్గా ఇది చూపించకూడదు అంటారు, బట్ ఏంటంటే చూపించడం వల్ల నలుగురికి కూడా మనం కూడా ఇట్లా చేయాలి చేయొచ్చు అనేది కలుగుతుంది అనమాట. సో అందుకోసం నేను మీకు చూపించడం జరిగింది. ఏదో గొప్ప కోసం కాదు కానీ ఇట్లా చేయడం వల్ల నలుగురికి కూడా ఇన్స్పిరేషన్ అంటారు కదా. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. మనం ఏదైతే చూపిస్తామో దాన్ని మనం కూడా చేయాలనుకుంటారు కదా. సో అట్లా ఒకరిద్దరు కూడా చేయాలనుకుంటే అది మంచిది అవుతుంది అనమాట వాళ్ళకు కూడా. సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా చూసారా ఎక్కడి నుంచి వచ్చాను నేను. కుంభకోణం నుంచి మొదలు పెడితే తిరుత్తణి రావడానికి ఎన్ని బస్సులు, ట్రైన్లు, కార్లు, బై వాకు అన్నీ ఏం జరిగినా కూడా స్వామి దర్శనం కలగకోకుండా ఏముండదు. కొంచెం ఆటపోట్లు అనేది సహజం అనమాట. సో అది తట్టుకుంటామో లేదనేది కూడా ఆయన పరీక్షిస్తాడేమో మరి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇన్ఫర్మేషన్. అంటే ఒకటి వచ్చేసి మీరు అభిషేకాలు చేపించాలంటే ఆన్లైన్లోనే తీసుకోండి ముందుగానే టికెట్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత దొరకవు మీకు. తర్వాత రూములు కావాలంటే రూములు కూడా అదే పరిస్థితిగా ఉంది. డే టైంలో వచ్చినాయి అనుకోండి మీకు అసలు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఉదయం వస్తే మధ్యాహ్నం వస్తే సాయంత్రం కల్లా అన్నీ అయిపోతాయి, నో ఇష్యూ. తర్వాత మీకు ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. అభిషేకం టైమింగ్స్ ఏంటి ఏం కదా అనేది కూడా మీకు చూపిస్తుంది దాంట్లో కూడా. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మన సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని ఈ వీడియోని ఇంతతో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తాను ఆశిస్తూ మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.